చరణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు భూమిని. ఇక భూమి ఒక్కసారిగా కోపంగా చరణ్ చెంప పగలగొడుతుంది. నేనేం మాట్లాడతానో, నేను చెప్పింది విన్న తర్వాత మాట్లాడడం మొదలు పెడతావా అని భూమి చెప్తుంది. నువ్వేం చెప్తావు, నేనేం వినాలి అని చరణ్ అంటూ ఉంటే, అసలు నేను ఈ పెళ్ళికి ఎందుకు ఆపానో నీకు అర్థమవుతుందా అని భూమి అడుగుతుంది. శారదత్తయ్య, కేపీ మామయ్యల కోసమే నేను ఈ పెళ్ళిని ఆపుకునేలా చేశాను అని భూమి అంటుంది. మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా భూమి అని చరణ్ అడుగుతాడు. చెర్రి, నోరు మూసుకొని ముందు నేను చెప్పేది విను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే కేపీ మామయ్య, శారద అత్తయ్య జీవితాంతం దూరమైపోతారు. వాళ్ళు విడాకులు తీసుకోవాలని నాన్న, అపూర్వ పిన్ని ఇద్దరు కూడా కండిషన్ పెట్టారు. నేను ఈ పెళ్లి చేసుకుని శారద అత్తయ్య జీవితాంతం బాధపడేలా నేనెందుకు చేస్తాను చెర్రి? అందుకే ఈ పెళ్లి ఆగిపోయేలా చేశాను. మీ అన్నయ్య చేతనే అలా పెళ్ళి ఆగిపోయేలా మాట్లాడించాను అని భూమి చెప్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో కలవాలి అని నేను ఆశపడుతూ ఉంటే నా పెళ్లి కారణంగా వాళ్ళు విడిపోతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెర్రి? అందుకే ఈ పెళ్ళిని ఆపేశాను అని భూమి ఇక అసలు విషయం చెప్తూ ఉంటే, భూమి ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్యకి నాన్నని చంపేయాలన్నంత కోపం ఉంది. వాళ్ళిద్దరినీ కలపటం అసంభవం భూమి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చరణ్ అడుగుతూ ఉంటే, లేదు, మీ అన్నయ్య కూడా ఒప్పుకోవాలి. వాళ్ళిద్దరినీ కలిపే తీరాలి. అంటే అసలు నిజం తెలిసిపోవాలి అని భూమి చెప్తుంది. ఏం నిజం అని చరణ్ అడుగుతుంటే, ఇదంతా జరగటానికి కారణం ఇంకా ఆ అపూర్వనే కారణం అన్న నిజం బయటపడాలి అని చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు భూమి? అపూర్వ అత్తయ్యనా అని చెర్రి అడుగుతుంటే, అవును, అపూర్వ చేసిన కుట్రలన్నీ కూడా నీకు తెలియాలి చెర్రి అని భూమి ఇక అపూర్వ కుట్రలన్నీ చెప్తూ ఉంటుంది. అపూర్వ నాన్నని చిన్నప్పటి నుంచే ప్రేమించుకుంటూ వచ్చింది. నాన్న మా అమ్మని ప్రేమించడం చూసి అపూర్వ ఓర్చుకోలేకపోయింది. అప్పుడైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అని చెప్పిందా? లేదు, చెప్పలేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా పగ పెంచుకోవడం మొదలుపెట్టింది అని శోభాచంద్రని అపూర్వ ఎలాగైతే చంపిందో మొత్తం కూడా భూమి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? అపూర్వ అత్తయ్య ఇదంతా చేసిందా? అసలు నువ్వు కూడా పుట్టలేదు కదా, అంతా చూసినట్లే నువ్వెలా చెప్తున్నావు అని చరణ్ అడుగుతూ ఉంటే, ఈ నిజాలన్నీ కళ్ళతో చూసిన వ్యక్తి నాగరాజు నాకు నిజం చెప్పాడు అని భూమి చెప్తూ ఉంటుంది. నేను నాన్న కూతున్నాను నిజం అపూర్వ తెలుసుకుని నన్ను చంపించాలని ట్రై చేసింది అని భూమి చెప్తూ ఉంటే, నిన్ను చంపాలని చూసిందా అని చరణ్ షాక్ అయి అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు ట్రై చేసింది. మొట్టమొదటిసారి నాగుతో నన్ను చంపించాలని చూసింది. మళ్ళీ రెండోసారి నాగుని నేను కాపాడాను. అప్పుడు నాకు నిజం మొత్తం చెప్పేశాడు అని భూమి అంటుంది. ఇక కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గర పనిచేస్తున్నప్పటి దగ్గర నుంచి శోభాచంద్ర మంటల్లో కాలిపోవటం, కృష్ణప్రసాద్ని అపూర్వ ఎలా బెదిరించిందో మొత్తం కూడా భూమి ఇక చరణ్కి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. ఓ మై గాడ్, అపూర్వ అత్త ఇదంతా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను భూమి అని చరణ్ అంటాడు. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం చెర్రి అని భూమి అంటుంది. అయితే ఈ విషయం మామయ్యకి చెప్పేస్తే సరిపోతుంది కదా అని చరణ్ అంటాడు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్న అపూర్వ పిన్నిని మీరు ఎవరైనా ఇలా చేసిందంటే నమ్ముతారా? నమ్మరు కదా. అలాంటిది అపూర్వపై అంత ప్రేమ పెంచుకున్న నాన్నకి సాక్ష్యాధారాలు లేకుండా చెప్తే ఎవరు కూడా నాన్న ఏమాత్రం కూడా నమ్మరు. మనం సాక్ష్యాధారాలు సేకరించి నాన్నకి నిజం చెప్పాలి. అప్పుడు శారద అత్తయ్యకి అన్యాయం జరిగిన విషయం నాన్న అర్థం చేసుకుంటాడు. అప్పుడు నాన్న గగన్ బావని కూడా అర్థం చేసుకొని గగన్ బావకి సారీ చెప్తాడు. అప్పుడు మనమందరం కలిసిపోవచ్చు అని భూమి అంటుంది. అప్పుడు నాన్న గగన్ బావని నాకిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు నాన్న చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుంది. అందుకే నా చేతుల మీదుగా ఈ పెళ్లి ఆగిపోయేలా చేసుకున్నాను అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే చెర్రి ఇదంతా అన్నయ్యని పెళ్లి చేసుకున్నాక కూడా చేయొచ్చు కదా భూమి అని అని చెప్తూ ఉంటే, ఇంత విన్న తర్వాత కూడా అమాయకంగా ఎలా మాట్లాడుతున్నావు చెర్రి? ఇప్పుడు పెళ్లి జరిగి ఉంటే అది మా నాన్నకి ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి అవుతుంది. ఒకవేళ ఆ పెళ్ళే కనుక జరిగి ఉంటే నేను మా నాన్నకి శాశ్వతంగా దూరం అయిపోయేదాన్ని. అంతేకాకుండా నేను చేసే ప్రయత్నం కూడా ఫలించి ఉండేది కాదు. అదే కాక మా నాన్న మనస్ఫూర్తిగా అంగీకరించి మా పెళ్లి చేయాలన్నది నా కల. మీ అన్నయ్యకి కూడా మా నాన్నకి ఇష్టం లేదని అర్థమవుతోంది కదా అని భూమి చెప్తుంది. ఈ నిజాలన్నీ తెలియక నేను నిన్ను అనరాని మాటలు అన్నాను భూమి. సారీ భూమి, నన్ను క్షమించు భూమి అని చరణ్ ఇక దండం పెడుతూ ఉంటాడు. మనలో మనకి క్షమాపణలు ఎందుకు చెర్రి అని భూమి చెప్తుంది. లేదు, ఇంత పెద్ద నిజాన్ని నీ కడుపులో దాచుకొని నువ్వు నీ పెళ్ళిని త్యాగం చేసి
ఇద్దరిని కలపడానికి ఇంత చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ భూమి, చాలా గ్రేట్. ఐఎమ్ సో సారీ భూమి, ఐఎమ్ సో సారీ అని చరణ్ చెప్తూ ఉంటే, ఇట్స్ ఓకే చెర్రీ, నువ్వు నాకు ఒక ఫేవర్ చేస్తావా అని భూమి అడుగుతుంది. నువ్వు నన్ను ఫేవర్ అని అడగకూడదు, ఆజ్ఞ వేయి చేసేస్తాను, శిరస వహిస్తాను అని చరణ్ అంటాడు. అంత పెద్ద మాటలు ఎందుకులే చెర్రీ, ఇప్పుడు నేను నీకు చెప్పిన విషయాలు ఇవి కూడా మీ అన్నయ్యకి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందే అనుకో, శారద అత్తయ్యని కలపడానికి అస్సలు ఒప్పుకోడు. మీ అన్నయ్యకి కోపం కూడా రావచ్చు. ఇప్పుడు నా ప్రయత్నం ఇంకా కష్టమైపోతుంది అని భూమి చెప్తుంది. సరే భూమి, సరే చెప్పను అని చరణ్ అంటాడు. మీ అన్నయ్యకి కాదు ఇంకెవరికి కూడా చెప్పకూడదు అని భూమి చెప్తుంది. సరే భూమి అని ఇక భూమి చేతిలో చేయి వేసి మరీ మాటిస్తాడు. గగన్ ఇంట్లో నేలపై పనుకొని మరి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. భూమి కూడా తన గదిలో నేలపై పడుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ మండపంలో జరిగిన సంఘటనని మాటలను మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఇద్దరు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక అపూర్వ గదిలో రగిలిపోతూ ఇక మండిపడుతూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు, అమ్మాయి నీకోసమే వేడివేడిగా తయారు చేసి తీసుకొచ్చాను, తినమ్మాయి అని ముందర ఒక బౌల్ని పెడుతూ ఉంటుంది. అపూర్వ దాన్ని విసిరేస్తుంది. నీ వల్లే బంగారం లాంటి 2 అవకాశాలు చేజారిపోయాయి. నేను తినేలా కనిపిస్తున్నానా నీకిప్పుడు? కనీసం ఆ విడాకుల పేపర్స్ అయినా ఉన్నాయిలే. ఆ శరద ఏడుస్తూ ఉంటే ఆనందిద్దాం అనుకుంటే ఆ విడాకుల పేపర్స్ కూడా నీ వల్లే మిస్ అయిపోయాయి. నీ వల్లే అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది. ఆ గగన్ గాడు తాళి కట్టకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు. తాళి కట్టేటప్పుడు వాడి ప్రాణాలు తీసుంటే, వాడి ప్రాణాలు పోయి ఉంటే నేను చూసి సంతోషించేదాన్ని. అది కూడా చేజారిపోయింది అని అపూర్వ కోపంగా రగిలిపోతుంటుంది. శాంతించమ్మాయి, శాంతించు అని గోరింటాకు చెప్తుంది. ఇప్పుడు ఆ గగన్ గారిని భూమి పెళ్లి చేసుకొని ఉంటే ఈ ఇంటి నుండి వెళ్ళిపోయేది. అప్పుడు ఆస్తి అయినా మనకి దక్కుండేది. ఇప్పుడు వేరొకడు వచ్చి భూమిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అప్పుడు ఆస్తి మొత్తం పోతుంది కదా అని గోరింటాకు చెప్తుంది. లేదు పిన్ని, నేను అలా ఎలా జరగనిస్తాను? భూమికి అసలు ఎవ్వడితో కూడా పెళ్లి కాకుండా చేస్తాను. ఈ ఇంటి నుండి దాటకుండా చేస్తాను. నా కాలు కింద చెప్పుల భూమిని మార్చుకుంటాను అని అపూర్వ చెప్తుంది. అది జీవితాంతం నా కాలి కింద చెప్పులా ఉండాల్సిందే అని అపూర్వ చిటికెలు వేస్తూ చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఏంటి కేపి, ఎక్కడికి వెళ్తున్నావు అని సరిచంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకెక్కడికి బావగారు, ఆఫీస్కి అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటి, నీకు విషయం తెలీదా? అందుకే ఇలా మాట్లాడుతున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏ విషయం గురించి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, భూమికి ఇప్పుడు పెళ్లి చూపులు, భూమిని చూసుకోవడానికి వేరొకరు ఇక్కడికి వస్తున్నారు అని చెప్తూ ఉంటే, ఏంటి బావగారు ఇప్పటికిప్పుడు భూమికి పెళ్లి చూపులు ఏంటి? భూమికి ఇష్టం ఉందో లేదో ఒక మాట అడిగి తెలుసుకొని అరేంజ్ చేయాలి కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేపి? వారం తిరగకుండానే భూమికి పెళ్లి చేస్తానని నేను ఆ గగన్ గారితో ఛాలెంజ్ చేశాను. మరి నేను నా మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకే భూమికి ఒక మంచి సంబంధం అపూర్వ తీసుకొచ్చింది. గగన్ని వద్దనుకుంది అంటే భూమి వేరొక సంబంధం చేసుకుంటానని అర్థం. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? కాబట్టి ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఈరోజు భూమిని పెళ్లి చేసుకోవటానికి చూసుకోవటానికి వస్తున్నారు. పైన అపూర్వ వాళ్ళు మీరా భూమిని పెళ్లి కూతురిగా తయారు చేస్తున్నారు అనే శరత్చంద్ర అంటంతో ఈ కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. భూమిని దగ్గరుండి మరి మీరా అయితే పెళ్లి చూపుల కోసం రెడీ చేస్తూ ఉంటుంది.